ఉయ్యూరులో డయారియాని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. దయవుంచి నిజాలు తెలియజేయండి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఎందుకంటే ఇప్పుడే నేను, ఎమ్మెల్యే గారు, జేసీ గారు, ఈఎన్సీ గారు అందరం హాస్పిటల్ పోయి ఎవరైతే హాస్పిటల్లో ఉండారో వాళ్ళందరూ 9 మంది ఉన్నారు. అక్కడ 9 మందిని కలవటం జరిగింది. మొత్తం యాక్చువల్గా ఈ ఉయ్యూరు సరౌండింగ్స్లో 11 మందికి మోషన్స్ అయిన మాట వాస్తవమే. అందులో 6 మంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉయ్యూరు మున్సిపల్ టౌన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎక్కువ మంది 5వ వార్డు, 7వ వార్డు, 7, 9 వార్డు పక్క పక్కన ఉంటాయి. ఒకరుండారు, మిగతా 5 మంది 5వ వార్డులో వాళ్ళు. సో ఒకరు వచ్చి కాటూరు, బొల్లపాడు, ఇంకొకరు వచ్చి కుందేరు, కనుమూరు. వీటిలో వాటర్ ఇచ్చే లైన్కి ఈ లైన్కి సంబంధం లేదు. అవన్నీ విలేజ్ లైన్లు, డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ వే. ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చే లైన్ వేరే. కాబట్టి వీళ్ళందరికి కూడా ఈ యొక్క వాటర్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చిందా, లేదంటే ఆర్వీ ప్లాంట్స్ ఇస్తున్నారు, బయట వాటర్ సప్లై చేస్తున్నారు, ఆర్వో ప్లాంట్స్, వాటి నుంచి ఏమైనా వచ్చిందో కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకే దగ్గర వచ్చింటే ఖచ్చితంగా అక్కడ వాటర్ పొల్యూషన్ ఏదో పైపులు లీక్ అయిందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. వచ్చింది డిఫరెంట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి దాన్ని స్టడీ చేయమని ఈఎన్సీ గారు ఉన్నారు ఇక్కడే, వారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు. హాస్పిటల్ అందరూ స్టెబిలిటీగా ఉన్నారు. ఒక్క పేషెంట్ 17వ తేదీ, ఇవన్నీ మెయిన్గా స్టార్ట్ అయింది 19th నుంచి, 17వ తేదీ హాస్పిటల్కి వస్తే అతనికి కార్డియక్ ప్రాబ్లం ఉందని, గుండె ప్రాబ్లం. వెంటనే యాక్చువల్గా వారిని విజయవాడ పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్లో కార్డియక్ అరెస్ట్ చనిపోయాడు. దీంతో లింక్ చేయదు దయించి. ఈ ఏరియా అతనే కాదంటం లేదు, కానీ 17వ తేదీ ఇక్కడ జాయిన్ కావటం, ఇక్కడ వాళ్ళు ఏంటంటే కార్డియక్ ప్రాబ్లం ఉంది అతనికి, హార్ట్ ప్రాబ్లం ఉందంటాం, వెంటనే అక్కడ మార్చడం, అక్కడ ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు అక్కడ యాక్చువల్గా అది కార్డియక్ అరెస్ట్ అని డిక్లేర్ చేస్తారు. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో అన్ని 123 మున్సిపాలిటీస్లో గతంలో ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వేసిన పైప్ లైన్స్ మార్చాల్సిన అవసరం కూడా ఉంది. దానికి కూడా ఈరోజు అమ్మ స్కీము, ఏబీ స్కీమ్ అంటూ వాటి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని శాంక్షన్ చేయించారు. ఈ యొక్క ఉయ్యూరుకైతే 98 కోట్లతో అమృత్ 2.0లో వర్క్ టేకప్ అయింది. పాత లైన్లన్నీ మార్చి కొత్త లైన్లు వేసి వాటర్ పుష్కలంగా ప్రతి ఒక్కరికి 135 లీటర్స్ ఇచ్చే విధంగా. అంటే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను మళ్ళా ఒకటి చెప్తున్నాను అందరికీ, ఎవరికైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రండి. ఇంట్లో ట్రీట్మెంట్తో ఉండి ఎక్కువ అయిన తర్వాత హాస్పిటల్కి వస్తే మీరు ఇబ్బంది పడతారు. అయితే ఇంతవరకు మన దృష్టికి వచ్చింది 11 కేసులే. 11 కేసులు 2 డిశ్చార్జ్ అయిపోయినాయి. అందుకనే మీడియా తరఫునే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా ఈ యొక్క వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఉంటే ఇమీడియట్గా మీరు హాస్పిటల్లో చేస్తే అక్కడ ఇమీడియట్గా ఫ్లూయిడ్స్ ఇచ్చి తగ్గించడం జరుగుతుంది. సొంత వైద్యం ప్రస్తుతం వద్దని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.